హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మినీ డ్రామా లవర్జే. దిస్ ఇస్ జే. మీరు నాలాగే బిఎల్ ఫ్యానా? అయితే మినీ డ్రామా లవర్జేతో పాటు డ్రామా లవర్జేని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుగెదర్ పార్ట్ 3. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నెక్స్ట్ డే కాలేజ్ లో టైం ఫ్రెండ్స్ అందరూ ఏదో ప్రెసెంటేషన్ ఇస్తూ ఉన్నారు. ప్రెసెంటేషన్ ఇస్తుంటే ఏదో కేబుల్ కనెక్షన్ లూజ్ గా ఉన్నట్టుంది. సో టైం ఫ్రెండ్ ఒకరిని పంపించి కేబుల్ ని తీసుకురారా అని పంపిస్తారు. అంతలోపే టైప్ ఏదో సర్చ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా ఇప్పుడు సారావత్ ఫేస్బుక్ లో మెసేజ్ చేశాడు. వాడు మెసేజ్ చేసిన టైం కేబుల్ కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు స్క్రీన్ ప్రొజెక్టర్ లో కనిపిస్తూ ఉంది. అస్సలు తెలియని టైం సరావత్ తో మెసేజ్ చేస్తూ ఉన్నాడు. రే సరావత్, నా పాస్వర్డ్ ని ఎలా కనిపెట్టావురా అని అడుగుతాడు. లాస్ట్ ఎపిసోడ్ లో టైం నేను హ్యాకర్ కి టఫ్ ఇచ్చి పాస్వర్డ్ ని పెట్టానని చెప్పాడు కదా, అది ఏం పాస్వర్డ్ తెలుసా? 1 2 3 4 5 6 7 8 9. ఇదే మన టైం పాస్వర్డ్. దానికి రిప్లైగా సరావత్, పెద్దగా ఏం పాస్వర్డ్ పెట్టేశావురా? 1 2 3 4 నొక్కాను, అదే ఓపెన్ అయిపోయిందిరా అని చెప్తాడు. ఇదంతా ఒక పాస్వర్డరా అని సరావత్ చెప్పగా దానికి టైం రిప్లైగా, రే ఈ ఫేస్బుక్ లో స్కామ్ మెసేజ్ అంతా పెట్టడం ఆపురా, నీ వల్ల నాకు బయట అవమానంగా ఉందిరా అని చెప్తాడు. ఇలా టైం సరావత్ కి చెప్పగానే సరావత్ కి ఫుల్ గా కాలి అట్ ఏ టైం ఒక అడల్ట్ వీడియోని పోస్ట్ చేసేస్తాడు. ఇది ఏం వీడియోరా అని చెప్పి క్లాస్ ముందే ఓపెన్ చేసేస్తాడు. ఆ అడల్ట్ వీడియో ప్రొజెక్టర్ లో కనిపిస్తూ ఉంది. దీన్ని టీచర్ చూడగా, అక్కడున్న స్టూడెంట్స్ చూడగా, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూడగా టైం కి చాలా పప్పిషేం అవుతుంది. అని చూడగానే వెంటనే క్లోజ్ చేసేసి పక్కనే నా ఫ్రెండ్ దగ్గర, ఏరా స్టార్టింగ్ లోనే చెప్పొచ్చు కదరా అని చెప్పగా దానికి వాళ్ళ ఫ్రెండ్, చెప్తామని అనుకున్నాను రా, కానీ మెసేజెస్ చాలా ఇంట్రెస్ట్ గా పోతూ ఉండింది, అందుకే ఇంట్రెస్ట్ గా చూద్దాం అనుకున్నాను రా. ఇప్పుడు ఎలానో ప్రెసెంటేషన్ అంతా అయిపోయాక క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయాక అప్పుడు ఒక అమ్మాయి వచ్చి టైం దగ్గర మాట్లాడుతూ ఉంది. ఆ అమ్మాయి టైం దగ్గర, నీకు సరావత్ మీద ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతుంది. దానికి టైం, చాచా నాకు సరావత్ మీద అంతా ఇంట్రెస్ట్ లేదు, ఎవరో నా ఫ్రెండ్స్ నా పాస్వర్డ్ పట్టుకొని ఆడుకుంటూ ఉన్నారని చెప్పి నాకు అమ్మాయిలు మాత్రమే నస్తారని చెప్తాడు. ఇప్పుడు అలానే ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి, ఎందుకు నాకు సరావత్ నచ్చాడని చెప్పి నీకు జలస్ గా ఉందా అని అడుగుతాడు. దానికి అమ్మాయి, నీ గురించి బాధగా లేదు, మాకు సరావత్ గురించి చాలా భయంగా ఉంది, ఎక్కడ మమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోతాడో అనే భయంగా ఉందని చెప్పి నువ్వు చెప్పింది విన్న తర్వాత మాకు చాలా ప్రశాంతంగా ఉందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు టైం సరావత్ ఫోన్ తీసుకొని రిపేర్ చేద్దామని చెప్పి సెల్ షాప్ కి వెళ్తాడు. అక్కడ ఓనర్ సెల్ ని రెడీ చేయడానికి ఏదైతే ట్రై చేస్తాడు, కానీ చివరికి ఆ ఫోన్ లో నుండి ఫుల్ గా పొగొస్తుంది. దాన్ని చూసి ఆ ఓనర్, తమ్ముడు ఈ ఫోన్ అస్సలు పనికి రాదు, దీనికి బదులుగా చిన్నగా ఒక మొబైల్ తీసుకొని చెప్తాడు. సరే అని చెప్పి టైం కూడా తన దగ్గర ఉన్న డబ్బుతో ఒక చిన్నగా మొబైల్ తీసుకెళ్లి సరావత్ కి ఇస్తాడు. దాన్ని చూసి సరావత్ అస్సలు తీసుకోవట్లేదు. దానికి టైం, నీకు పెద్ద ఫోనే కావాలంటే నాకు కొంచెం టైం ఇవ్వు అని చెప్తాడు. నేను మా అమ్మని అడిగి డబ్బులు తీసుకొని పెద్ద ఫోన్ కొనిస్తానని చెప్తాడు. దానికి సరావత్, వద్దు నాకు ఫోన్ ఏం అక్కర్లేదు, నేను ఆల్రెడీ కొనేసానని చెప్తాడు. దీని విని టైం ఫుల్ గా షాక్ అయ్యి, ఏమీ ఫోన్ కొనేసావా, అయితే దీని ఎందుకు రిపేర్ చేయమని చెప్పావు అని అడుగుతాడు. దానికి సరావత్, ఈ ఫోన్ నువ్వే కదా పగలగొట్టావు, ఏ వస్తువునైనా జాగ్రత్తగా చూసుకోవాలి, నీకు ఆ బాధ్యత తెలియాలని ఈ ఫోన్ ని రిపేర్ చేయమని చెప్పానని చెప్తాడు. ఇలా చెప్పేసి సరావత్ వెళ్తూ ఉండగా సరావత్ ని టైం ఆపేసి, నేను చాలా రోజులుగా నీ దగ్గర ఒక విషయం చెప్పాలని తిరుగుతూనే ఉన్నా, ఈసారైనా విను అని చెప్పి చెప్పడానికి వస్తాడు. దానికి సరావత్, అదంతా వినడానికి నాకు టైం లేదని చెప్తాడు. ఇప్పుడు సడన్ గా టైం సరావత్ చేపట్టిలాగి, నాకు బాయ్ ఫ్రెండ్ గా ఉంటావా అని అడిగేస్తాడు. దీన్ని వినగానే సరావత్ కి ఫుల్ గా షాక్ అయిపోతుంది. వాడు ఆ షాక్ లోనే టైం ని చూస్తూ ఉండగా దానికి టైం, సారీ రా, నాకు బాయ్ ఫ్రెండ్ గా నటిస్తావా అని అడుగుతాడు. ఏమి నటించాలా అని అడగ్గా దానికి టైం, నువ్వు ఒక పర్సన్ నుండి నన్ను సేవ్ చేయని చెప్తాడు. దానికి సరావత్, ఎందుకు అమ్మాయి నేను చాలా టార్చర్ చేస్తుందా అని అడగ్గా, అది అమ్మాయి కాదు, ఒక అబ్బాయి, నాకు అమ్మాయిలు మాత్రమే నస్తారని చెప్తాడు. కానీ ఈ అబ్బాయి దగ్గర నుండి నేను ఎలా అయినా తప్పించుకోవాలని చెప్పి నీ దగ్గర హెల్ప్ అడుగుతున్నా అని చెప్తాడు. ఒక అబ్బాయికి నువ్వు నష్టం ఏం తప్పు కాదే అని సరావత్ అడగ్గా దానికి టైం సరావత్ దగ్గర, నా పర్సనల్ విషయాల్లో ఎవరైనా తలదూరిస్తే నాకు అస్సలు నచ్చదు, అలానే కదా నీకు కూడా ఉంటుందని చెప్పి నేను అడిగిన క్వశ్చన్ కి మాత్రం ఆన్సర్ చేయని టైం సరావత్ ని అడగ్గా దానికి సరావత్ టైం దగ్గర, నాకు నచ్చదు, కానీ నా వెనకే ఒకడు టార్చర్ పెడుతూ తిరుగుతూ ఉంటాడని చెప్పి టైం ని మీన్ చేస్తూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దానికి టైం నన్న అన్నట్టు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు జరిగిన మొత్తాన్ని టైం యాజ్ యూజువల్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వచ్చి వాగుతూ ఉన్నాడు. ఇప్పుడు నేనేంరా చేసేది, నా ఫేస్ ముందే చెప్పేశాడు రా నేను నచ్చలేదని చెప్పి, ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదురా అని చెప్తాడు. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా సరావత్ గురించి ఫేస్బుక్ పేజ్ లో ఒక వీడియో వస్తుంది. కాలేజ్ లో ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ లో జాయిన్ అవ్వడానికి సరావత్ కాలేజ్ కి వచ్చాడు. చుట్టూ ఉన్న అమ్మాయిలందరూ సరావత్ దగ్గర, నువ్వు ఏ యాక్టివిటీస్ లో జాయిన్ అవుతావు, మేము అదే యాక్టివిటీస్ లో జాయిన్ అవుతాం అని అడుగుతూ ఉన్నారు. సరావత్
దానికి కాలేజ్ లో ఉన్న ప్రతి ఒక్క యాక్టివిటీ పేరు చెప్పేస్తాడు. దీని వినేసి టైన్ కి చాలా టెన్షన్ అయిపోతుంది. రే వీడు వేరే నా టార్చర్ పెట్టేస్తున్నాడు రా అని టైన్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వాగుతూ ఉన్నాడు. దానికి టైన్ ఫ్రెండ్ ఒకడు, ఇప్పుడు మనకు ఒకే ఒక ఆప్షన్ ఉంది, సరావతి ఏ క్లబ్ లో జాయిన్ అవుతాడో తెలుసుకొని నువ్వు అదే క్లబ్ లో వెళ్ళి జాయిన్ అయిపోరా అని చెప్తాడు. ఈ రోజు మార్నింగ్ ఒక సీనియర్ సరావత్ తో మ్యూజిక్ క్లబ్ గురించి మాట్లాడడం విన్నాను. మోస్ట్లీ వాడు మ్యూజిక్ క్లబ్ లోనే జాయిన్ అవుతాడేమో అనిపిస్తుందిరా, నువ్వు వెళ్ళి మ్యూజిక్ క్లబ్ లోనే జాయిన్ అయిపోరా అని చెప్పగా ఇప్పుడు అందరూ కట్టుకొని క్లబ్ లో జాయిన్ అవడానికి వెళ్తారు. జాయిన్ అయ్యే లాస్ట్ మూమెంట్ లో క్యూట్ గా ఒక అమ్మాయి వచ్చి మా స్విమ్మింగ్ క్లబ్ లో జాయిన్ అవుతారా అని క్యూట్ గా అడుగుతుంది. దానికి తోడుగా అప్పుడే స్విమ్మింగ్ చేసిన ఇద్దరు అమ్మాయిలు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ ముందు నిలబడతారు. అమ్మాయిలను చూడగానే ఉన్న ప్రాబ్లం మొత్తాన్ని మర్చిపోయి నేరుగా వెళ్లి మేం జాయిన్ అవుతాం అని చెప్పి స్విమ్మింగ్ క్లబ్ లో జాయిన్ అవడానికి వెళ్తారు. అంతలోపే గ్రీన్ అక్కడికి వచ్చి టైన్ లాక్కొని ఇక్కడ నువ్వేం చేస్తున్నావురా అని అడిగి, నీకు సరిపోయే క్లబ్ ఒకటి నేను చూసి పెట్టాను, నువ్వు టైం చేపట్టి ఇలాగే గ్రీన్ తీసుకెళ్లిపోతాడు. దానికి టైన్ గ్రీన్ ప్లీజ్ రా ఇలాంటి ఛాన్స్ నాకు ఎప్పుడు దొరకనే లేదురా, నేను వెళ్ళి ఆ క్లబ్ లో జాయిన్ అయిపోతాను రా అని బతిమాలుతూ ఉన్నాడు. గ్రీన్ దానికి అదంతా అస్సలు కుదరదు, నువ్వు ఇక్కడ జాయిన్ కాకూడదని చెప్పి తరతరాన్ని లాక్కుంటూ వెళ్ళిపోతాడు. టైన్ ని గ్రీన్ నేరుగా తీసుకెళ్లి కుకింగ్ క్లబ్ లో జాయిన్ చేపిచ్చేస్తాడు. టైన్ కి తప్పించుకుంటే చాలరా అని చెప్పి ఈ క్లబ్ చాలా బాగుందిరా, వెళ్ళి మా ఫ్రెండ్స్ ని కూడా పిలుచుకొస్తానని చెప్పి అక్కడ నుండి పారిపోతాడు. ఇప్పుడు టైన్ నేరుగా మ్యూజిక్ క్లబ్ కి వెళ్తాడు. సరావత్ మ్యూజిక్ క్లబ్ లో జాయిన్ అయ్యాడని తెలియగానే అక్కడున్న అమ్మాయిలు అందరూ జాయిన్ అవడానికి వచ్చేస్తారు. సో ఫైనల్లీ టైన్ కూడా మ్యూజిక్ క్లబ్ లో జాయిన్ అయిపోతాడు. ఇప్పుడు మ్యూజిక్ క్లబ్ ప్రెసిడెంట్ వచ్చి స్టార్టింగ్ లో యాజ్ యూజువల్ ఇంట్రడక్షన్ ఇచ్చేటట్టు, మన మ్యూజిక్ క్లబ్ జాయిన్ అయ్యి చాలా సంవత్సరాలు అయ్యింది, మన కాలేజ్ కి చాలా గౌరవాన్ని పెంపొందించే క్లబ్ ఇది, కానీ ఈ సంవత్సరం మాత్రం ఎవరు సొంతంగా ఇంట్రెస్ట్ పెట్టి మ్యూజిక్ నేర్చుకోవడానికి రాలేదు, ఎవరో ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడని తెలిసి అందరూ ఆ అబ్బాయి కోసం జాయిన్ అయ్యారని తెలిసింది, అలా ఎవరైనా వచ్చింటే దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్తారు. ఇలా చెప్పగానే అక్కడున్న చాలా మంది లేచి వెళ్ళిపోతారు. దీన్ని చూడగానే ప్రెసిడెంట్ ఫుల్ గా టెన్షన్ అయిపోయి, సరే మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఎలా వస్తే ఏంటి, ఎలానో మ్యూజిక్ లో ఇంట్రెస్ట్ ఉంటే చాలని చెప్పి కూర్చోండి అని చెప్తాడు. ఇక్కడ ఇంత జరుగుతుంటే టైన్ మాత్రం దీనికి నాకు అసలు సంబంధమే లేనట్టు సరావత్ నే చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మ్యూజిక్ క్లబ్ లో చిన్న చిన్న యాక్టివిటీస్ పెడతారు. అందులో ఎల్కేజీ పిల్లల రైమ్స్ అన్ని పాడుతూ డాన్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సరావత్ ని పిలిచి స్టేజ్ ముందు ఆడమని చెప్తారు. ఆడు ఏదో ఫన్నీగా ఆడేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మన చీర్ లీడింగ్ టైన్ ని పిలుస్తారు. వాడు అసలు చీర్ లీడింగ్ లో ఉన్నాడు, బాగా ఆడేసి వెళ్ళిపోతాడు. దీనికి ప్రెసిడెంట్, నేనెందుకు మిమ్మల్ని ఇలా ఆడమని చెప్తున్నారని చూస్తున్నారా, మీరందరూ ఒక స్టేజ్ ముందుకు వెళ్లి ఆడినప్పుడు మీ బాడీ చాలా స్టిఫ్ గా ఉంటుందని చెప్తాడు. ఇలాంటి యాక్టివిటీస్ లో అన్ని మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు మీలో ఉన్న ఆ బీడియం సిగ్గు అన్ని తొలగిపోయి మీ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు చాలా ఫ్రీగా రిలాక్స్ గా ఫీల్ అవుతారు. అందుకే ఈ చిన్న చిన్న యాక్టివిటీస్ చేయమని చెప్తున్నానని చెప్తాడు. నెక్స్ట్ ఒక సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ని చెప్తారు. ఆ యాక్టివిటీ ఎలా ఉందంటే, మనోహర నా హృదయమునే, ఆ సాంగ్ లో హీరో హీరోయిన్ లో పాకుతూ వెళ్తారు కదా, సేమ్ యాస్టిస్ అలాంటిదే సరావత్ ని టైన్ ని చేయమని చెప్తున్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాక్టివిటీ చెప్తాడు. దీనికి మించింది అదేంటో చూసేద్దామా. ఇప్పుడు ఒక స్నాక్స్ ని టైన్ సరావత్ లకు ఇచ్చి ఆ స్నాక్స్ ని ఒక ఎండ్ సరావత్ నోట్లో పెట్టుకున్నాడు, ఇంకొక ఎండ్ ని టైన్ నోట్లో పెట్టుకున్నాడు. దీన్ని నిదానంగా తింటూ రావాలి. ఏ కప్పులు ఎక్కువగా స్నాక్స్ తింటారో ఆ కప్పులో విన్ అయినట్టు. ఇప్పుడు ఆ గేమ్ లో చిప్స్ ని నోట్లో పెట్టుకుని ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. దాన్ని చూసి ఆ ప్రెసిడెంట్, సరావత్ చూస్తుంటే సరిపోదు, ఆ చిప్స్ ని తినాలని చెప్తాడు. టైన్ కి ఏం చేయాలో అర్థం కాకుండా సరావత్ ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు సరావత్ టైన్ కళ్ళలోకి చూస్తూ నిదానంగా ఆ చిప్స్ ని తింటూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ స్నాక్స్ ఆల్మోస్ట్ ఎండుకొచ్చింది. ఆ బైట్ టైన్ నోట్లో ఉంది. ఇప్పుడు సరావత్ ఏం ఆలోచించకుండా టైన్ కళ్ళలోకి చూస్తూ సరావత్ పెదాలు టైన్ పెదాలకు తాకినట్టు వెళ్ళి ఇప్పుడు ఆ స్నాక్స్ ని సరావత్ తినేస్తాడు. ఆ స్నాక్స్ ని తినేసిన తర్వాత సరావత్ టైన్ లో ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. సరావత్ టైన్ ని చూసి ఎలా ఉంది అని ఎలాగో చూస్తూ ఉన్నాడు. టైన్ కి ఏం అర్థం కాకుండా సరావత్ ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రెసిడెంట్ ఈ కపుల్లో విన్నారని చెప్పి అందరూ క్లాప్స్ కొడుతూ ఉన్నారు. గైస్ మీరే చెప్పండి, మనము స్కూల్కి వెళ్ళాం, కాలేజ్కి వెళ్ళాం, ఇలాంటి గేమ్స్ ఒక్కరైనా పెట్టారా? పోనీ దీని దగ్గరకైనా ఒక గేమ్ అయినా పెట్టారా? క్లాస్ కి వెళ్ళగానే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని చెప్పి పని ముగిచేస్తారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇప్పుడు టైన్ సరావత్ ని చూసి నీ మనసులో ఏమనుకుని ఇలా చేసావురా అని అడుగుతాడు. ఇప్పుడు నువ్వెందుకురా నాకు ముద్దిచ్చావు అని అడుగుతాడు. దానికి సరావత్, ఏమి ముద్దా, అదంతా యాక్టింగ్ రా, అదే కాకుండా
నిన్ననేగా నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్ గా నటించమని చెప్పావు. అలా అడిగిన దానికి ఇప్పుడు నేను చిన్నగా కిస్ చేసిన దానికి నువ్వేం కరిగిపోవని చెప్పి నవ్వేసి ఇప్పుడు టైం తలను నిదానంగా నిమరేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సరవత్ టైం కిస్ చేసిన వీడియో కాలేజ్ మొత్తం వైరల్ అవుతూ ఉంది. దాని టైం ఫ్రెండ్స్ కూడా చూస్తారు. దానికి టైం ఫ్రెండ్ ఒకడు టైం దగ్గర, ఏరా అమ్మాయిలందరూ సరవత్ కోసం పడి చేస్తారు, నువ్వేమరా అంటే వెళ్ళి కిస్ చేసుకొచ్చావా అని కిండల్ చేస్తూ ఉన్నారు. అదంతా వదలరా, ఫస్ట్ నీకు వాడు బాయ్ ఫ్రెండ్ గా ఉండడానికి ఒప్పుకున్నాడా అని అడుగుతారు. అయ్యయ్యో, యాక్టివిటీస్ గొడవలో పడి అడగడమే మర్చిపోయారా. మీరు టెన్షన్ పడకండి, ఈరోజు సాయంత్రం ఎలానా వెళ్ళి ఈ విషయాన్ని తేల్చేస్తాను రా అని చెప్పి అక్కడి నుండి వెళ్తారు. ఓకే గాయ్స్, దీని తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్ లో చూసేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ సపోర్ట్ మీ విత్ యువర్ లాట్స్ ఆఫ్ లవ్. ఐ పర్పుల్ యు గైస్, దిస్ ఇస్ జై సైనింగ్ ఆఫ్.